వెంకటాచలం మండలం ఆనికేపల్లి గ్రామంలో ఆదివారం గ్రామస్తులు, టీడీపీ నేతలు, కార్యకర్తలతో కలిసి మీడియా సమావేశంలో టీడీపీ మండల అధ్యక్షుడు గుమ్మడి రాజా యాదవ్ మాట్లాడుతూ ఆనికేపల్లి వైసీపీ నేత కోడూరు ప్రదీప్ కుమార్ రెడ్డి చిట్టా విప్పితే అవినీతి, అక్రమాల కంపేనని అన్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో మెక్కిందంతా ప్రతి పైసాతో సహా తిరిగి కక్కిస్తాం, వదిలిపెట్టే ప్రసక్తే లేదు, లెక్కలతో సహా నిగ్గు తేలుస్తామన్నారు. అనకాపల్లిలో సర్కార్ తోపు కింద ఉన్న 3 కోట్లు విలువ చేసే 4.97 ఎకరాలను ఆక్రమించుకొని సాగు చేసుకుంటున్నాడని అన్నారు. గొలగమూడిలో చాకల చెరువు కింద ఉన్న 20 ఎకరాల చెరువు పోరపాకు భూమిని ఆక్రమించుకొని అక్రమంగా లేఅవుట్లు వేసి అమ్మేశాడు అంటూ ప్రదీప్ కుమార్ రెడ్డి ఆక్రమించుకొని లేఅవుట్ వేసి అమ్మేసిన 20 ఎకరాల విలువ దాదాపు 20 కోట్లకు పైగానే ఉంటుందని ఆరోపించారు. జగనన్న లేఅవుట్ పేరుతో కాలనీలు నిర్మిస్తామని చెప్పి ఇసుక, సిమెంటు కమ్మి అమ్మేశాడని అన్నారు. చివరకు 2 కోట్ల రూపాయల బిల్లులు స్వాహా చేశాడు. బేస్మెంట్ కూడా కట్టలేదని, జగనన్న లేఅవుట్ లేవలింగ్ పేరుతోని ₹1 కోటి పైగానే నొక్కేశాడని, ఇలా చెప్పుకుంటూ పోతే గత వైసీపీ ప్రభుత్వంలో ప్రదీప్ కుమార్ రెడ్డి చేసిన అవినీతి చిట్టా చాలానే ఉందని అన్నారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని రీసర్వే పేరుతో భూ అక్రమాలకు పాల్పడ్డాడని, రెవెన్యూ రికార్డులు పరిశీలిస్తే ప్రదీప్ కుమార్ రెడ్డి అవినీతి భాగోతం బయటపడుతుందని, గత వైసీపీ ప్రభుత్వంలో రికార్డులను తారుమారు చేసి ప్రభుత్వ భూములను ఆక్రమించేశాడని, అనకేపల్లిలో ప్రదీప్ కుమార్ రెడ్డి చేసిన అవినీతి లేళ్లకు అడ్డు అదుపు లేదని, గుడి బడి చర్చి ప్రభుత్వ బంగ్లాలే కాదు కదా, చివరకు తాగేందుకున్న బావులను సైతం ఆక్రమించేసి చుట్టూ కంచెలు వేసుకుని సాగు చేసుకుంటున్నాడని, గత వైసీపీ 5 ఏళ్లలో 1-2 కాదు ప్రదీప్ కుమార్ రెడ్డి చేసిన అవినీతి అక్రమాలకు లెక్కే లేదని, వైసీపీ నేత ప్రదీప్ కుమార్ రెడ్డి చేసిన భూ ఆక్రమణలు ఒక్కొక్కటిగా వెలుగులోకి తెస్తామంటూ గత అధికారాన్ని అడ్డం పెట్టుకుని టీడీపీ నేతలు, కార్యకర్తలు, సానుభూతి పరులపై ప్రదీప్ రెడ్డి లెక్కలేనన్ని అక్రమ కేసులు బనాయించారు. టీడీపీ నేతలు, కార్యకర్తలు, సానుభూతి పరులపై దాడులు, అరాచకాలు, దౌర్జన్యాలు చేయించారు. వాళ్ళందరి ఉసురు నీకు తగులుతుందని ఆరోపించారు. సాగు చేసుకున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. మేము ఒకటే చెప్తున్నాం, 1-2 అతను చేసినటువంటి అవినీతులు చాలా ఉన్నాయి. గొల్లమూడి గ్రామంలో సాకల చెరువులో 20 ఎకరాలు లేఅవుట్లు వేసి అమ్మేశాడు. దాని విలువ 20 కోట్లు. జగనన్న లేఅవుట్ల పేరుతో కాలనీలు నిర్మిస్తామని చెప్పి ఇసుక నుంచి సిమెంటు లేఅవుట్ల లెవలింగ్ పేరుతో సుమారు ₹1 కోటి. ఇంకా చెప్పుకుంటా పోతే చాలా ఉన్నాయి ఆయన లీలలు, ఆయన అవినీతి లీలలు చాలా ఉన్నాయి. ఒక్కొక్కటి వెలుగులోకి తీస్తాం, తొందరలో తీస్తాం. అతను చేసినటువంటి అవినీతి అక్రమాలని కప్పిపుచ్చుకునేదానికి చాలా ప్రయత్నాలు చేస్తున్నాడు, కలలుగా అంటున్నాడు. అవి నెరవేరవని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. నువ్వు ఎంత అవినీతి చేసావో కక్కిస్తాం, భూముల్ని వెనక్కి తీస్తాం, నిన్ను జైలుకి పంపిస్తాం. అవసరమైతే నీ అవినీతిని, నీ అక్రమాలని వెలుగు తీయటంలో అవసరమైతే మేము కూడా జైలు పోయేదానికి సిద్ధంగా ఉన్నాం తప్ప నీ అవినీతిని బట్టబయలు చేస్తాం, అన్ని చేసి నిన్ను జైలుకి పంపిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా.